ఎస్ ట్రేడర్స్ నమస్కారం. నిఫ్టీలో రేపు బడ్జెట్ సెషన్ కనుక రేపు మార్కెట్ ఓపెన్ చేసి పెడుతున్నారు. మార్కెట్ రేపు రన్ అవుతుంది సండే. ఓకే, అయితే మనం చెప్పుకున్న విధంగా మంత్లీ క్యాండిల్ వచ్చేసి 25,302 పైన క్లోజ్ కావాలని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా క్లోజ్ అయింది, పైన 302 పైన క్లోజ్ అయింది, 320 దగ్గర క్లోజ్ అయింది. ఈ 302 25 302 లెవెల్ ఏంటంటే ఇయర్లీ వైజ్ లెవెల్స్ అనమాట. ఇవి కన్ఫామ్గా మనకి ఇయర్లీ టోటల్గా ఇయర్ మొత్తం ఈ లెవెల్స్ ఉంటాయి మనకు. ఈ డాటెడ్ లైన్స్లో ఉన్న లెవెల్స్. ఓకే, మనం ఒక్కొక్క లెవెల్ ఎలా దాటుకుంటూ వెళ్తుందో మనం జనవరి నుంచి చెప్పుకుంటున్నాం. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. ఇయర్లీ మొత్తానికి మనం చెప్పుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మనం ప్రతిరోజు అనాలిసిస్ పెట్టుకుంటున్నాము. మనం వీక్లీ డైలీ ఏం జరుగుతుంది అనేది మనం ప్రతిరోజు చూస్తున్నాము. అబ్జర్వ్ చేయండి చూసిన వాళ్ళు. అయితే వీక్లీకి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, లాస్ట్ వీక్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దీనికి హాఫ్ కంటే కొద్దిగానే పైన క్లోజ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ హాఫ్ అబోవ్ కొద్దిగానే క్లోజ్ అయింది. కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యింటే అంటే ఇది 50% కొద్దిగా ఒక 55% మాత్రమే క్లోజ్ అయింది. ఇంకొక 70% అట్లా 80% క్లోజ్ అయ్యింటే మార్కెట్ ఇంకా స్పీడ్ మూమెంటంలో ఉందనేది కొంచెం గెస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంటు రేపటి బడ్జెట్ గురించి కానీ ఫిబ్రవరి గురించి కానీ ఫిబ్రవరి టోటల్ మంత్ గురించి కానీ మనం లెవెల్స్ చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఇవి మంత్లీ లెవెల్స్. ఈ లైన్స్ వచ్చేసి మనకు ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి ఇయర్లీ లెవెల్స్. ఈ ప్రజెంట్ ఈ నార్మల్గా కనపడుతున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్, ఇవి ఈ నెక్స్ట్ ఫిబ్రవరి లెవెల్స్. అయితే రేపు ఏం జరగబోతుంది ఒకసారి ఈ మన లెవెల్స్ ప్రకారం రేపు జరగబోయే సిచ్యువేషన్ని ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఇప్పుడు ప్రజెంటు మనకి లాస్ట్ వీక్ క్యాండిల్ లోపల మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వీక్ క్యాండిల్ లోపల 50% అబోవ్ కొద్దిగా క్లోజ్ అయింది. కానీ అంత స్ట్రాంగ్గా క్లోజ్ కాలేదు. క్యాండిల్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. ఎక్కడ మొమెంటం లేదు. మనం చెప్పుకున్నాం ఈ రేంజ్ని కూడా. ఈ లో నుంచి దాదాపుగా ఇక్కడ వరకు ఉండొచ్చు. కొద్దిగా పైన క్లోజ్ అయితే మంత్లీ క్యాండిల్ పైన క్లోజ్ అయితే నెక్స్ట్ మంత్ బుల్లిష్ చూడొచ్చు మండే నుంచి అనుకున్నాం. కానీ మార్కెట్ సెషన్ సండే ఓపెన్ చేశారు కనుక రేపు ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇది దాదాపుగా ఈ రేంజ్లోనే తిరిగిన తర్వాత ఇది ఫ్రైడే క్యాండిల్ కదా, ఇది కూడా ఫ్రైడే క్యాండిల్. రేపు ఒకవేళ ఈ రెండు ఫ్రైడేల పైన మార్కెట్ ఉందంటే నెక్స్ట్ లెవెల్ మనకి 25,458 ఒకటి ఫస్ట్ లెవెల్ అవుతుంది. ఆ తర్వాత 25,692 693 ఒకటి సెకండ్ లెవెల్ అవుతుంది, అంటే సెకండ్ టార్గెట్ అవుతుంది అప్ సైడ్ చూడడానికి. లేదు ఒకవేళ మార్కెట్ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ ఈ లెవెల్కు గ్యాప్ డౌన్ అంటే ఈ ఈ వీక్స్ లో ఉంది కదా, ఈ మంత్ లో ఉంది కదా, జనవరి మంత్ లో కనుక ఒకవేళ ఓపెన్ అయింది అంటే చాలా బుల్లిష్నెస్ ఇంకా ఉండే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. ఓకే, ఒకవేళ 15 మినిట్స్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ పడిందంటే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా గ్రీన్ క్యాండిల్ 15 మినిట్స్లో పడిందంటే మాత్రం ఈ లెవెల్స్ అన్నిటినీ దాటేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మూమెంటం లేకుండా మాత్రం ఉంటే మాత్రం మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. ట్రేడ్ చేయడానికి కొంచెం ఛాన్స్ ఇవ్వకపోవచ్చు రేపు బడ్జెట్ సెషన్. మొమెంటం ఉంటేనే తప్ప రేపు ట్రేడ్ చేయడానికి ప్రయత్నించాలి, కానీ లేదంటే ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, రేపు ఒక రోజు గమనించండి రేపు కూడా. ఓకే, మనం ఇక్కడ చెప్పుకున్నాం లాస్ట్ 27 నుంచి జరిగే, అంటే 26 హాలిడే వచ్చింది కదా, 27 నుంచి జరిగే మార్కెట్ని చెప్పుకున్నాం కదా. అదే రకంగా మనకి మొమెంటం ఇచ్చింది. కానీ ఇందులో కూడా ఇక్కడ ట్యూస్డే ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ, ఇక్కడ థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ వల్ల మార్కెట్ మనకు ఇక్కడే రన్ అయింది. మనకి ఎందుకు రన్ అయింది అంటే ఇక్కడే రన్ అయింది, అదే అనమాట రీజన్. అందుకే మనం ఆ రేంజ్ని మనం చెప్పగలిగాం. అయితే ఈ ఎక్స్పైరీల వల్ల గ్యాప్ డౌన్ల వల్ల మార్కెట్ మనకి కొంచెం చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. కనుక రేపు కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఖచ్చితంగా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అంటే ఈ లెవెల్ దాటి మంత్లీ లెవెల్ దాటి కింద ఓపెన్ అయ్యి
మళ్ళీ మంత్లీ క్లోజ్ లెవెల్ జనవరి మంతు వీక్ ఏది లో మంత్ లో లెవెల్‌ని దాటి పైకొస్తే తప్ప మనం అప్ సైడ్ చూడలేము. ఒకవేళ మంత్ లెవెల్ కింద ఉంటే తప్ప వీక్ మంత్ లో లెవెల్ కంటే కింద ఉంటే తప్ప మళ్ళీ డౌన్ సైడ్ చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ మంతు. కానీ ప్రెజెంట్ మాత్రం ఒకవేళ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌ల మీద ఆధారపడి ఉండొచ్చు రేపు ఒకవేళ. లేదు నార్మల్‌గా ఓపెన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటది. మార్కెటు అబ్జర్వ్ అంటే మనకి ఒక సిగ్నల్స్ ఇస్తుందా? ఇవ్వదా? అనేది ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సుంటది. మనం ఆ సిగ్నల్స్ వెయిట్ చేయడానికి ఒకసారి చూడండి 3 మినిట్స్‌లో గాని లేదంటే 1 అవర్‌లో 10, 15 క్యాండిల్ ఉంటుంది గదా! 1 అవరు అంటే 10, 15 క్యాండిల్ కంప్లీట్ అయ్యి 11:15 అయ్యే వరకు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మనకి మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట రేపు. ఖచ్చితంగా ముందు 1, 2 అవర్స్‌లో మనకి ఎటువంటి మొమెంటమ్ ఇస్తుందా అనేది గమనించండి. ఒకవేళ 15 మినిట్స్‌లో గనుక మనకి ఆహ్, మంచి మొమెంటమ్ ఇచ్చిన క్యాండిల్ ఉంటే మాత్రం మళ్ళీ రీటెస్ట్‌కొచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. లేదు ఒకవేళ గ్యాప్ అప్పు గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం ఈ లెవెల్ పైన ఏ లెవెలు ఈ 25,458 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ 25,693 వరకు వెళ్ళి మళ్ళీ కిందికి టర్న్ కావాల్సిన అవసరం ఉంటుంది. రేపటి సెషన్‌ని బట్టి ఏదేమైనా రేపటి సెషన్‌ని బట్టి ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. వెంటనే ట్రేడ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా లాసెసే వచ్చే ఛాన్స్ ఉంటది. అది మొమెంటమ్ బట్టి కూడా ఆధారపడి ఉంటదనమాట. అంతే ఇంకా. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ వీడియోని గూడా. మీకు అర్థమవుతది నెక్స్టు ఏం జరగబోతుందనేది. ఓకే. థాంక్ యూ.